ఈరోజు రెడ్డి జాగృతి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో పలువురిని జిల్లా అధ్యక్షులుగా అదేవిధంగా మహిళా కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు అదేవిధంగా అనేక విషయాలు కూడా చర్చలో రావడం జరిగింది. రెడ్డి కార్పొరేషను మనకు కాంగ్రెస్ పార్టీ కానీ మొన్న ఎజెండాలో పెట్టడం జరిగింది, కానీ ఇంతవరకు దాని విధి విధానాలు అనేది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఈ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాని మీద ఈ నెలాఖరులోగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాకు ఈ రాజీవ్ యువ వికాసం పథకంలో ఈ ఓసీలలో ఉన్న పేదలకు అది వర్తించడం లేదు. దాన్ని ఖచ్చితంగా ఈ ఓసీలలో ఉన్న పేదలకు వర్తింపజేసే విధంగా దాన్ని చట్ట సవరణ చేసి మాకు రేపటి నుంచి మాకు అప్లికేషన్లు మీ సేవలో తీసుకోవాలి. ఎందుకంటే మా ఓసీలలో చాలా పూటకలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది ఒక ఓసీ ముఖ్యమంత్రి అయి ఉండి మా ఓసీలలో ఉన్న పేదవాళ్ళని కనిపిస్తలేరా? ఇది కరెక్టేనా మీరు చేసే పని? మా దాంట్లో మొత్తం పూటకలే. ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకోవాలి, లేకుంటే నేను దేనికైనా మేము త్యాగాలకు సిద్ధం. ఎందుకంటే ఇది ఎంతవరకు సంబంధం? బీసీలు ఎస్సీలు ఎస్టీలకు ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. 5 లక్షల ఉపాధి, మీరు 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలిగిస్తున్నారు. ఏది 4 లక్షల రూపాయలతోని బలరు కొనుక్కోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, ట్రాక్టర్లు కొనుక్కోవచ్చు అని చెప్పారు. దాంట్లో ఓసీలే పేదవాళ్ళు నిరుద్యోగులు లేరా? మాకెందుకు వర్తించదు ఈ పథకం? మేము తెలంగాణ రాష్ట్రంలో పుట్టలేదా? ఇదేనా మీరు చేసే? మీరు ఒక రెడ్డిగా, రేవంత్ రెడ్డిగా మా దాంట్లో అందరూ బలిసిన వాళ్ళమే ఉన్నామా? మా దాంట్లో పేదవాళ్ళు లేరా రెడ్లలో? మీరు ఇప్పటికైనా మీరు ముఖ్యమంత్రి గారు మనసు మార్చుకోండి. భర్తీ విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మీరైనా కనికరించి ఈ పథకాన్ని మాకు ఖచ్చితంగా రాజీవ్ యువ వికాస పథకాన్ని వెంటనే మాకు అమలు చేయాలి. రేపటి నుంచి మీ సేవలో మా అప్లికేషన్లు తీసుకోవాలని మేము ఖచ్చితంగా రెడ్డి జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై రెడ్డి.